బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది. జైల్లోనే మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఆమెను విచారించాలని తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరి బవేజా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కింగ్ పిన్ అని ఆమెను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటూ సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ కేసులో ఏడాది కింద కవితను విచారించామని, మరికొంత సమాచారం కోసం ఆమెకు నోటీసులు ఇచ్చామని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, ఈ దశలో కవితను మరోసారి విచారిస్తే కీలక విషయాలు రాబట్టొచ్చని కోర్టుకు విన్నవించింది. సిబిఐ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు విచారించేందుకు అనుమతిచ్చింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఉన్న కవిత తీహార్ జైల్లో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఎంక్వైరీ చేసే టైంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది. అలాగే విచారణలో ఉన్న అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సూచించింది. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. జూలై ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ స్కామ్ లో ఆప్ లీడర్లతో పాటు సౌత్ గ్రూప్ పేరును ఢిల్లీ బీజేపీ నేతలు పదే ప్రస్తావించారు. సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే కీలకమని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో 2022 డిసెంబర్లో కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ స్కామ్ లో సాక్షిగా విచారించాల్సి ఉందని, సహకరించాలని కవితను సిబిఐ కోరింది. హైదరాబాద్ లేదంటే ఢిల్లీలో విచారించాలని ఆమె భావిస్తున్నట్టు ఆమెకు సిబిఐ మెయిల్ పంపింది. కవిత రిక్వెస్ట్ మేరకు డిసెంబర్ 11న హైదరాబాద్ లోని ఆమె ఇంట్లోనే దాదాపు 7 గంటల పాటు సిబిఐ విచారించింది. తర్వాత సిఆర్పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరింది. సైలెంట్ గా దర్యాప్తు కొనసాగిన సిబిఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు రావాలని కవితకు సమన్లు పంపింది. ఇదే కేసు విచారణపై సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉందని, విచారణకు రాలేనని సిబిఐకి కవిత లేఖ రాశారు. ఇదిలా ఉండగానే ఈడీ కూడా కవితను నిందితురాలి కింద విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. వీటిని కూడా కవిత తిరస్కరించారు. మార్చి 15న కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చిన రోజు మధ్యాహ్నమే హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ సోదాలు చేసింది. చివరికి అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. 16న ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరచగా ధర్మాసనం 2 దశల్లో మొత్తం 10 రోజుల కస్టడీ విధించింది. తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు మార్చి 26న న్యాయస్థానం ఈ నెల 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకైతే రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు ఈ కేసులో, అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత చాలా కీలకంగా ఉంది. ఎప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితులుగా చేసిన నేపథ్యంలో తాము కూడా విచారణ చేయాలి, ఇంకా ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారాలు సేకరించాము అని చెప్పేసి కూడా సిబిఐ దీనికి సంబంధించి కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. అయితే కవితను విచారించవచ్చని చెప్పిన సిబిఐకు స్పెషల్ కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి వచ్చే వారం ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో కండిషన్ కంపల్సరీ లేడీ కానిస్టేబుల్ ని ఉంచాలి, తర్వాత తిహార్ జైలు విచారించడానికి ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా దానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కసరత్తు చేస్తా ఉంది. అయితే మరోవైపున మనం గమనించవచ్చు స్వాతి, మరి 8వ తారీఖున ఇప్పటికే, అంటే తన కొడుకు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు, కొడుకు అవసరం, అంటే తల్లి అవసరం ఉంది కొడుకు, కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి మరోవైపున కేసు కీలకలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వదంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆర్గ్యుమెంట్ ఇచ్చింది. తారీఖున జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి 8వ తారీఖున జడ్జిమెంట్ వచ్చి బెయిల్ వచ్చిన తర్వాత మరి బెయిల్ వస్తుందా రాదా దాని మీద ఒక పగులు అవకాశం ఇస్తా ఉంది. ఒకవేళ బెయిల్ వస్తే ఏ రకమైన చర్యలు ఏ రకంగా విచారించడానికి సిబిఐ కసరత్తు చేస్తా ఉంది. బెయిల్ రాకపోతే దాని మీద కూడా
పూర్తి స్థాయిలో మొత్తంగా దీనికి సంబంధించిన ఏమైతే లీగల్ ఎయిడ్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా పరిశీలించిన తర్వాత విచారణ జవాబు మరి 8వ తారీఖున భవితమైన తేలనుంది. బెయిల్ వస్తుందో రాదంటే ఇంకా ఒత్తిడి కొనసాగుతోంది. మరోవైపున సిబిఐ కూడా దూకుడు పెంచి చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమెను విచారిస్తుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి గతంలో ఆమె సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా కోర్టు ముందు నేపథ్యంలో కోర్టు కూడా అనుమతించింది. మరి వచ్చే వారం ఆమెను విచారించడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతా ఉంది సిబిఐ. మరి ఈ లోపుగా అంటే 8వ తారీఖున మరి జడ్జిమెంట్ ఉంది కాబట్టి మరి ఏం జరగబోతా ఉంది, 8వ తారీఖున బెయిల్ వస్తుందో రాదా, తర్వాత కార్యక్రమ ప్రణాళిక ఏ రకంగా ఉండాలని చెప్పి సిబిఐ ఒక పగలబంది వ్యూహంతో ముందుకెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉందా ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.